దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేట్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఒరాకిల్ ఫైల్స్ పేరుతోని టెక్ మహేంద్ర భావన గారు, మెరుగు శ్రీధర్ గారు, వారితో పాటు ఉన్నటువంటి ఉద్యోగులు మిత్రులు ఈరోజు మొట్టమొదటిసారిగా కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, కంపెనీ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు మరి ఒక దీక్ష చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు దీక్ష చేయడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, కార్మిక చట్టం ఉల్లంఘన జరుగుతూ ఉంది, ఇక్కడ మహిళల యొక్క హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, ఈరోజు శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, ఈరోజు వాళ్ళ ఆరోగ్య దోపిడీ జరుగుతూ ఉంది. అయినా కానీ ఈరోజు వ్యవస్థలలో స్పందన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. తలతలలాడే కార్పొరేట్ వ్యవస్థ ఉన్నటువంటి ఒక చీకటి కోణాన్ని ఈరోజు భావన గారు, శ్రీధర్ గారు, వాళ్ళ మిత్రులు ఈరోజు సమాజం ముందు ఆవిష్కరించారు. దాని వెనుక ఒకనాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో మరి ఐటీ కంపెనీలో జాబ్ వస్తుందన్న, ఈరోజు అందులో లక్షల జీతాలు కనబడుతూ ఉంటాయి. వీళ్ళు వెనుక చాలా బ్రహ్మాండమైన విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు అని మనం అందరం అనుకునేది. ఈరోజు లక్షలు పోయినాయి, 60,000కు పోయినాయి, ఈరోజు 30,000 కారికి వచ్చింది. నేను మాకు సంబంధించిన వాళ్ళే నెలకు ₹1,00,000 జీతం ఫీజు కట్టి జాయిన్ అయిన దాంట్లో 15,000, 20,000 జీతాలకు ఈరోజు మరి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్లు ఇస్తామనే కాడికి వచ్చింది. దీనికి గల కారణాలు ఏంది? ఈరోజు తక్కువ జీతం అంటే ఎక్కువ టాలెంట్ మీరు మన దేశంలో కాదు విదేశాల్లో కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యము వాళ్ళు అక్కడ ధరలు పెంచి మరి మనల్ని తీసుకుంటూ ఉంటారు, అక్కడ పోటీ పడి మరి తీసుకుంటూ ఉంటారు. ఈరోజు అటువంటి వ్యవస్థ వెళ్ళిపోయి ఈరోజు తక్కువ పనికి పనిచేసేటోళ్ళను మరి ఉత్తర భారతదేశంకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ మనోళ్ళని చాలామందిని తీసుకొని ఈరోజు తక్కువ జీతాన్ని చేస్తే చేయి, లేకుంటే వెళ్ళిపోనే కాడికి వచ్చింది. మరి ఈరోజు మనకెందుకు ఉద్యోగం ఇవ్వాలి, మనకెందుకు అవకాశాలు కల్పించాలంటే ఈరోజు కార్పొరేట్ కంపెనీలో మనం రాయితీలు ఇస్తూ ఉంటాం. రాయితీల రూపంగా వాళ్ళకు జాగాలు, పెద్ద పెద్ద స్థలాలు ఇస్తాం, ఎకరాల కొద్ది జాగాలు ఇస్తాం. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏముంటుంది? ఈరోజు మాకు 1 ఎకరం భూమి ఇస్తే, లేకుంటే 2 ఎకరాల భూమి ఇస్తే, మాకు ఒక 10 ఫ్లోర్లు కట్టుకోనికి ఇస్తే ఇక్కడ పనిచేస్తుంటే ఒక 20,000 మంది మేము ఉద్యోగం కల్పిస్తామంటాం, ఒక్కొక్కరికి మేము లక్షల జీతం ఇస్తామంటాం, అంతేకాకుండా వాళ్ళకు ఆరోగ్య భద్రత మేము కల్పిస్తామంటాం అంటారు. మరి ఇవన్నీ చెప్పి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తారు. ఈరోజు రాజకీయ పార్టీలు కూడా, పాలకులు కూడా మరి వాడికి రెడ్ కార్పెట్ వేసి ఈరోజు వాళ్ళ పర్మిషన్ ఇస్తారు, స్థలాలను కూడా శాంక్షన్ చేస్తారు. దేనికోసం శాంక్షన్ చేస్తారు? ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకి వస్తే చందాల కోసం. ఈరోజు మీరు చూడండి, భావన గారు మరి శ్రీధర్ గారు దాదాపు ఇన్ని రోజులకెళ్ళి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు కొన్ని ట్వీట్లలో మద్దతు తెలుపుతూ ఉంటారు. కానీ ఈరోజు ముందున్నటువంటి ఏవైతే పెద్ద రాజకీయ పార్టీలు ఉన్నాయో ఈరోజు ఆ పార్టీలు ఏవి కూడా వీళ్ళ మద్దతు తెలిపాయి. ఎందుకంటే వీళ్ళందరికీ చందాలు వచ్చేది, మెయిన్ చందాలు వచ్చేది ఈ కార్పొరేట్ కంపెనీలకెళ్ళే. కార్పొరేట్ వెనుక జరిగేది ఒక చీకటి కోణాన్ని మనం ఒక 20 ఏళ్ల కిందనే కార్పొరేట్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో వీళ్ళ దోపిడీ చాలా బ్రహ్మాండంగా చూపెడతారు. బిబాసా పోస్తాన్లో పనిచేస్తుంది, యాక్ట్ చేస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఆ సినిమా చూపెడతారు జరిగే దోపిడీ గురించి. కాబట్టి ఈరోజు మరి ప్రకృతి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది. రాత్రంతా మనం వండుకుంటాం, వీళ్ళు రాత్రంతా డ్యూటీ చేస్తారు, పగలంతా వండుకుంటారు. దాంతో 35-45 ఏళ్ల లోపే వీళ్ళ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, అదే కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, హార్ట్ సమస్యలు, లంగ్ సమస్యలు, అనేకమైన రోగాలు వస్తాయి. నిద్రలు రాకుంటే వాళ్ళు మీరు గచ్చిబౌలిపోయి చూస్తే మీకు కనబడుతూ ఉంటుంది. ఈ మధ్యలో మరి నైట్ మార్కెట్ ఎట్లుంటుంది, నైట్ ఫుడ్డింగ్ ఎట్లా నడుస్తారో చూస్తూ ఉంటాం. దాంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అంటే ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన వెనుక కనబడుతుంటే కొబ్బరి బొండల దుకాణాలు, ఇక్కడ అల్లం వెల్లిపాయ దుకాణాలు, చాలా దుకాణాలు ఫుట్పాత్ మీద కనబడతాయి. ఎక్కడ వ్యతిరేకంగా కనబడతాయి, పోలీసు ట్రాలీ వచ్చేస్తే ఇవన్నీ ఊడబిక్కొని వెళ్ళిపోతాయి. ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి. మరి కార్పొరేట్ వ్యవస్థ మొత్తము లైట్ల మధ్యలో, ఏసీల మధ్యలో ఈరోజు శ్రమ దోపిడీ, వాళ్ళ ఆరోగ్య భద్రత లేకుండా ఈరోజు వాళ్ళ హక్కులు దోపిడీ ఇవన్నీ జరుగుతూ ఉన్నా కానీ ప్రభుత్వాలు చూడైపోవు. ఎందుకంటే దీని వెనుక ఈ ఫుట్పాత్ వాళ్ళు వాళ్ళకు ఏమి ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఊడబీక్తారు. ఈరోజు కార్పొరేట్ కంపెనీల మీద ప్రభుత్వానికి ఎందుకు పట్టింది? మేము రాయితీలు ఇచ్చినాం, మేము జాగాలు ఇచ్చినాం, మేము మీకు అనేకమైన వెసులుబాట్లు ఇచ్చినాం, అయినా కానీ మీ దగ్గర ఉద్యోగుల మీద ఎందుకు మీరు స్వేరా విహారం చేస్తున్నారని ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించేది, పాలకులు ప్రశ్నించారు. ఎందుకంటే దాని వెనుక ఉన్న వాళ్ళ వాటాల పరిస్థితి. కాబట్టి దానికి మీరు దూరం కావద్దని పరిస్థితి.
ఎందుకంటే ఈ కంపెనీలు అన్నీ కూడా ఈరోజు అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి, వేరే వేరే దేశాలు, స్విట్జర్లాండ్కి వెళ్ళి, ఐర్లాండ్కి వెళ్ళి ఇవన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఈరోజు ఎక్కడికి వాళ్ళు పోతూ ఉంటారు, విదేశీ పర్యటన చేస్తూ ఉంటారు. ఇలా లక్షల కోట్ల రూపాయలు మేము ఐటీ పెట్టుబడులు చేస్తామని అంటారు. మరి ఐటీ పెట్టుబడులు తీసుకొస్తాం, మరి కంపెనీలు ఏలుంటాయి, ఈరుంటాయి. ఎవరి శ్రమ దోపిడీ అవుతూ ఉంటాయి, మనలో శ్రమ దోపిడీ అవుతూ ఉంటుంది. ఈరోజు ప్రభుత్వానికి కానీ, లేకుంటే లేబర్ కమిషన్ కానీ ఈరోజు ఒక ఫుట్పాత్ పైన ఉన్నటువంటి బలం, ఈరోజు ఫుట్పాత్ మీద ఉన్న పట్టు ఈరోజు సామాన్యుల కార్పొరేట్ కంపెనీల మీకు ఎందుకు ఉండేవి? వాళ్ళ మీద ఎందుకు మీరు కాపాడే ప్రయత్నం చేయరు? కాబట్టి ఈరోజు దీని మీద కార్మిక చట్టం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేబర్ మినిస్టర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది, లేబర్ కమిషనర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఐటీ మినిస్టర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నిటిని ఈరోజు వాచ్ డాగ్ డ్యూటీ చేయాల్సిన ఆపోజిషన్ లీడర్లు మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐటీ ఒకళ్ళు ఇద్దరు రోడ్డు మీదకి ఎక్కిండ్రు, వచ్చే రోజుల్లో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ డ్యూటీ నడుస్తూ ఉంటాయి. మీరు అక్కడికి పోతే ఖబర్దార్, మీరు వాళ్ళని రీట్వీట్ చేస్తే ఖబర్దార్, ఈరోజు వాళ్ళకు మీరు మద్దతు కింద కామెంట్ పెట్టిన ఖబర్దార్. అవన్నీ కూడా ఈరోజు మా కార్పొరేట్ కళ్ళు చూస్తూ ఉన్నాయి. కాబట్టి మీ మీద మేము యాక్షన్ తీసుకొని తీసేస్తామని ఈరోజు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి ఈరోజు వీళ్ళ మద్దతు తెలపకుండా వాళ్ళని ఆపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈరోజు 40 ఏళ్లకు 45 ఏళ్లకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పనితనాన్ని అంతా ఈరోజు వాళ్ళు జుర్రుకున్న తర్వాత, ఆ పనితనం అంతా పీల్చుకున్న తర్వాత వీళ్ళు బయటపడేస్తారు. అంటే యూజ్ అండ్ త్రో పాలసీ ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ దగ్గర జరుగుతుంది. ఈరోజు 40 సంవత్సరాలు తీసి బయటపడేస్తే వాళ్ళు వేరే ఉద్యోగాలకు ఎక్కడ అప్లై చేసుకోలేరు, వాళ్ళు కోచింగ్ తీసుకోలేరు, ఎక్కడ వాళ్ళు మాట్లాడలేరు. ఇంత భయంకరమైన దోపిడీ ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నిన్న నాకు శ్రీధర్ పెట్టినటువంటి వాట్సాప్లో నాకు ఏదైతే ఇన్విటేషన్ పెట్టిందో ఆ ఇన్విటేషన్లో ఏ విధంగా వీళ్ళు దోపిడీకి గురవుతుందో అవన్నీ కూడా అందులో పొందుపరిచిండ్రు. దాని మీద ఖచ్చితంగా మానవత్వంతో మాట్లాడాల్సిన అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్పొరేట్ కంపెనీ మానవత్వం అస్సలు ఉండదు వీళ్ళకు. వాళ్ళు వేసుకునే కోట్ల వెనుక, ఆ కోట్ వెనుక ఉన్న లెనిన్ షర్ట్ వెనుక వాళ్ళ గుండెలు ఎక్కడ కూడా ఈరోజు మానవత్వంతో ఎక్కడ కూడా నిందయి మానవత్వం అనేది కార్పొరేట్లో పరిమళించేది అది లేనే లేదు. ఉంటే ఎప్పుడో స్పందించేటోళ్ళు ఈరోజు బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారంట, రౌడీ షీట్లతో బెదిరిస్తున్నారంట. వెనుక వెళ్తుంటే ఈరోజు మరి వాళ్లకు ఏదో గుండాలతో ఫాలో చేపిస్తూనే ఉంటారంట మహిళ మన భావన గారి మీద. నేను చెప్తున్నా ఈరోజు మేము ఎక్కడికి పోయినా మేమైనా ప్రజల మద్దతు తెలుపుతా ఉంటే నా వెనుక ఎప్పుడు నిత్యం పోలీసులు ఎక్కడికి పోతే అక్కడ పంపుతారు. నేను ఎక్కడ పెళ్లికి పోతే పెళ్లికి వస్తా, సాగుపోతే నా వెనుక కాదు. ఈరోజు మీరు మాట్లాడాల్సింది ఇసోండోలో మీరు భద్రత కల్పించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ గారికి చెప్తున్నా నేను, ఇది భావన గారికి రక్షణ కల్పించాలి. ఈరోజు ఒరాకిల్ ఫైల్స్ అని నడుపుతున్నటువంటి మన శ్రీధర్ మెరుగు గారికి కల్పించాలి. ఇక్కడ కూకున్న వారికి ఈరోజు మీరు కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు కార్పొరేట్ ఈరోజు వాళ్లకు చెప్పు చేతుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు భయం చెప్పాల్సిన అవసరం ఉంది, చట్టం నేర్పించాల్సిన అవసరం ఉంది. లీగల్ లిటరసీ అనేది ఈరోజు కార్పొరేట్కి ఒక వర్క్షాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ వీళ్ళ పోరాటం ఈరోజు కార్పొరేట్ కూడా మాకు కూడా హక్కులు ఉన్నాయి, మేము కూడా మనుషులమే, మాకు కూడా ఈరోజు ఏది ఆరోగ్యం మాకు క్షీణిస్తుంది. కాబట్టి ఈరోజు మా శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, మాకు మద్దతు తెలపాల్సిన అవసరం ఈరోజు సమాజం పైన ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మనం అందరం మానవత్వంతో ఆలోచించాలి, వాళ్ళ మద్దతుగా వాళ్ళు నిలబడాలి, వాళ్ళకు సపోర్ట్గా నిలబడాలి. వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు మనం ఖచ్చితంగా మన గళాలు విప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళు దీక్ష చేస్తున్న వాకు మీరు ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవద్దు. మేము 12 రోజుల దీక్ష చేసి ఇయాటి కింద కూడా నా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ప్రభుత్వాలు పట్టించుకోకుండా మీ ఉద్యమం అనేది ఇదే విధంగా మీరు కొనసాగాలి. మీరు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, ఎందుకంటే మీరు ఆమరణ దీక్షలు అంటున్నారు. కాబట్టి ఇక్కడ మానవత్వం ఉన్న నాయకులు లేరు, వారు రూలింగ్ గవర్నమెంటే కానీ ఆపోజిషన్ గవర్నమెంటే కానీ ఎవరు కూడా మానవత్వంతో లేరు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండి తిని మీరు ఉద్యమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. సహాయం చేశారు, అది చాలా చాలా స్ఫూర్తిగా అనిపించింది నాకు. సార్, నాకు జరిగింది ఏంటంటే అన్లాఫుల్ టర్మినేషన్. సో పాపకి ఒంట్లో బాగాలేదని ఎమర్జెన్సీతో ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా నన్ను టర్మినేట్ చేశారు. కనీసం నాకు 60 days నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ నోటీస్ పీరియడ్ ఇచ్చుంటే నేను ఇంకొక ఉద్యోగం ఎత్తుక్కునేదాన్ని. మా కార్పొరేట్స్లో బయటికి ఎందుకు రాము అని అంటే, ఈ ఉద్యోగం పోతే ఇంకోటి ఉంది కదా అనే ధైర్యం మాకు ఉంటుంది. కానీ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో కానీ లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇన్సబార్డినేషన్ కానీ లేదా బ్యాడ్ బిహేవియర్ కనుక మీరు మెన్షన్ చేస్తుంటే నాకు ఖచ్చితంగా ఇంకొక జాబ్ రాదు. నా జాబ్ లూజ్ చేసుకోవడానికి ఎవరెవరైతే కారణం అయ్యారో ఐ వాంట్ దెమ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
ఇదే కాకుండా మీరందరూ కరెక్ట్గా చెప్పినట్టు చాలా శ్రమ దోపిడీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మా ఫోన్ సీజ్ చేసుకొని కంపెనీలో పని చేయించుకుంటారు. కానీ మాకు కూడా పిల్లల కొంట్లో బాగాలేదన్నా మీ ఇంటికి వెళ్ళినా, మేము ఇంటికి వెళ్ళేదే 1 గంటకి, 2ంటికి 3ంటికి 4ంటికి వాట్సాప్ మెసేజ్లు మోగుతానే ఉంటాయి, అన్నెసెసరీ ఈమెయిల్స్ వస్తానే ఉంటాయి. మీరెందుకు మా ప్రైవేట్ టైంకి స్పేస్ని ఆక్యుపై చేస్తారు అని. మోస్ట్లీ హెరాస్మెంట్ అంటే అన్న వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే టైం కూడా మాకు ఇయ్యరు, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా ఇయ్యరు. 2 నిమిషాలు వెళ్తావా, 3 నిమిషాలు వెళ్తావా, 4 నిమిషాలు వెళ్తావా అని అడుగుతారు. ఇట్స్ ఎ టాక్సిక్ ప్లేస్ టు వర్క్ దేర్ అన్న, అది మీకు నేను చెప్పాలనుకున్నా. ఇంకా దాని గురించి నేను గత 23 రోజులుగా చెప్తానే ఉన్నా. ఇది మాత్రం తీవ్రమైన అన్యాయం. బయట నుంచి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనుకోవడానికి మాకు ఎవరి మద్దతు తెలిపితే వాళ్ళని వాళ్ళు టర్మినేట్ చేస్తారు. మోస్ట్లీ అన్న యూనియన్ ఫామ్ చేయాలంటే కూడా మాకు కనీసం జాబ్ ఉండాలి. కార్పొరేట్ ఎంప్లాయీ అయితే కార్పొరేట్ యూనియన్లో ఉండొచ్చు, జాబ్ చేసుకోవాలి. మాకు పర్మిషన్స్ మండే ఇచ్చినారు, ఎంతమంది మండే లీవ్ పెట్టుకొని రాగలుగుతారు? మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మేము బయటకు రాలేకపోతాం. నా కీ డిమాండ్స్ వచ్చేసి there should be a government or a private body which will monitor all unlawful terminations against the employees. అండ్ అన్లాఫుల్ టర్మినేషన్సే కాకుండా సో ఫిజికల్ హెరాస్మెంట్ ఏదైనా ఉందనుకోండి, పాష్ కమిటీస్ అవి ఇవి ఉంటాయి. కానీ మెంటల్గా వీళ్ళు పెట్టే హెరాస్మెంట్కి బ్రతికి ఉన్న శవాల్లా బతుకుతున్నాం మేము. మాకు ప్రతిదానికి భయం, ప్రాబ్లమ్స్ తీసేస్తారేమో భయం, అందరి ముందు తిడతారేమో అని భయం, పని చేస్తే భయం, చేయకపోతే భయం, భయపెట్టి చేయించుకుంటున్నారు పని. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ హెరాస్మెంట్. దానిని మానిటర్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ పర్టిక్యులర్ బేసిక్ మేనేజ్మెంట్లో ఉన్నారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్గా ఉండాలి. ఎంప్లాయీస్ హెల్త్ బాగాలేదంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించాలి. మెషిన్ కూడా వేడెక్కితే 2-3 గంటలు దానికి రెస్ట్ ఇస్తామన్నా, మరి మా మెడికల్ లీవ్స్ ఎందుకు మీరు కన్సిడర్ చేయరు? మా మేనేజర్ కుక్క కొంట్లో బాగాలేదంటే 1 వారం రోజులు సెలవా, కుక్క చనిపోతే 1 వారం రోజులు సెలవా? నాకు బేసిక్గా యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళ ఇంట్లో కుక్క వేసే విలువ నాకన్నా బిడ్డ చేయలేకపోయింది. సో దట్ ఈస్ నేను అదే అడగాలనుకుంటున్నా. దేర్ ఆర్ కీ 6 డిమాండ్స్ నేను ఆల్రెడీ మీడియాకి సబ్మిట్ చేశాను. అండ్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను మంచినీళ్ళు కూడా తాగనన్నా. నేను మార్నింగ్ నుంచి మీరు చూసే గత 23 రోజులుగా నేను కాళ్ళకి చెప్పులు తొడగట్లా, జడం ముడుచుకోవట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా డీలే చేస్తే మీడియా మర్చిపోతుంది, ఇంకా డీలే చేస్తే మిగతా వాళ్ళు మర్చిపోతారు, ఒక్క అమ్మాయే కదా ఏమైనా చేయొచ్చు వీళ్ళు అని అనుకుంటున్నారు. లేబర్ కోర్ట్కి వెళ్ళినా, కోర్ట్స్కి వెళ్ళినా, లాయర్స్ అని మాట్లాడినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మీరు ఇక్కడ చూస్తే 13 సంవత్సరాల నుంచి కేసు వేసిన వాళ్ళు కూడా తెలుసు నాకు. ఒక వెనుక కూర్చున్నారు ఆయన, ఆయననే మాకు స్ఫూర్తి. ఎందుకంటే ఆయన హైకోర్టు దాకా వెళ్ళేది వచ్చారు. ఆయన మీన్స్ ఆయన చూసాక నాకు అనిపించింది దట్ మనం ఇంకెక్కడ న్యాయం దొరకదు. వాళ్ళందరూ లీగాలిటీ పాయింట్ ఆఫ్ టైంలో లేబర్ కోర్టులో వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ప్రొటెస్ట్ చేసుకోవాలి, దీక్షలు చేసుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు అని స్టార్ట్ చేశాను. ఎలా అయితే ఆకలేసిన మనిషికి అన్నం పెట్టడం ముఖ్యం, మీరందరూ నాకు అలా ఇప్పుడు నాకు సాయంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నీరసంగా ఉంది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, నన్ను క్షమించండి. అండ్ ఎప్పుడు కాల్ చేసినా నా ఫోన్ ఫస్ట్ రింగ్కి ఎత్తే శ్రీధర్ కానీ ఫోన్ నా